మీ డిమాండ్స్ ఏంటి? ఏ డిమాండ్స్ కోసం మీరు కోర్టులు మెట్లెక్కారు? ఈ కోర్టుకి సంబంధించి మీరు మీ ఎస్కాట్ నుంచి రోజు అమరావతికి సంబంధించి ఎన్నిసార్లు తిరిగారు? ఎంత కష్టపడుతున్నారు? ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి రైతుల తరపు నుంచి? డిమాండ్స్ అంటే ఒకటే, ఏదైతే కంపెనీకి మేము అల్యూమినియం కంపెనీ వస్తుందో నాకు ఆలోచనతో భూములు అయితే ఇచ్చాం, కంపెనీ రాలేదు కాబట్టి అందరూ పేద ప్రజలు ఆ భూమి తప్పించి వేరే భూమి సెంటు భూమి లేదు ఎవరికి కూడా. సో వాళ్ళ భూమి వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి ఉన్న చట్ట ప్రకారం అన్నది ఒక డిమాండ్. ప్రభుత్వాలు చట్టాలు యాక్ట్లు అలా ఏదో మాట్లాడతారు, కానీ మాకు తెలిసిన న్యాయం ఏంటంటే ఏదైనా కంపెనీకి భూమి ఇస్తే అరగని కంపెనీ 5 సంవత్సరాల్లో పెట్టకపోతే వెనక్కి తీసుకుని భూమి తీసుకుంటుందని. ఏం లేదు, ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు అక్కడ బందవలస ఉన్న గ్రామం సుమారు 60 మందికి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చి 3 సంవత్సరాల తర్వాత మీరు అక్కడ ఏమీ కూడా ఇల్లు కట్టుకోలేదు కాబట్టి ఇల్లు పట్టాలు ఇచ్చారు, కట్టుకోలేదు కాబట్టి ఆ భూమి వెనక్కి తీసుకొని జిందాల్ కంపెనీకి ఇచ్చాను. కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. పేదవారికి ఎస్టీస్కి ఏదైతే తాడిపూడిలో నిర్వాసితులు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడ డబుల్ డిస్ప్లేస్డ్ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన 3 సెంట్ల భూమిని 3 సంవత్సరాలు మీరు ఇల్లు కట్టలేదు కాబట్టి మీ భూమి వెనక్కి తీసుకొని జిందాల్ కంపెనీకి ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం చెప్పినప్పుడు 18 సంవత్సరాలు కంపెనీ కట్టిన భూమి వెనక్కి తీసుకోవాలి కదా సార్. వెనక్కి తీసుకొని మాకు ఇమ్మన్నది ఫస్ట్ డిమాండ్. లేదు, ఏదైతే R&R ప్యాకేజ్లో మాకు షేర్లు ఇస్తా అన్నారో, ఎంప్లాయ్మెంట్ ఇస్తా అన్నారో, ఇల్లు పోయినోడికి ఇల్లు ఇస్తా అన్నారో, ఆ డిమాండ్స్ అన్నీ కూడా వాళ్ళు ఫుల్ చేస్తే మాకు MSME పార్క్ పెట్టుకోవడం మాకు అభ్యంతరం లేదు. మేము ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ రోజు మీ భూములు ఇచ్చామంటే త్యాగం చేసి ఇచ్చాం. భూమి ఎవరికైనా ఇచ్చేస్తారు, తాతల సంపాదించుకుని భూమి ఎవరు ఇచ్చేస్తారు? నాది పోయింది, 13 ఎకరాలు పోయింది. మా ఫ్యామిలీ అందరిది కలిపి, నాది మాదర్ది సిస్టర్ అందరిది కలిపి, మా బ్రదర్ అందరిది కలిపి పోయింది. ముందు మేమే ఇచ్చాం. మేము ఇవ్వకుండా ఎవరిని భూమి అడుగుతామండి? మా భూమి కూడా అక్కడే ఉంటే మా భూమి కూడా తీసుకున్నాను మేమే ఇచ్చాం. మరి అటువంటిది ఈరోజు కంపెనీ రానప్పుడు ప్రభుత్వం భూమి వెనక్కి తీసుకోవాలి, లేదా యాజ్ పర్ నార్మ్స్ ఈరోజు ఉన్న ప్రకారం మాకు ప్యాకేజ్ ఇవ్వాలి. ఏదైతే 2013లో కోర్టులో ఇప్పుడు ఏ దశలో ఉంది? కోర్టులోనైతే ఇప్పటికి 2 రిట్ పిటిషన్లు వేయడం జరిగింది. మేము ఇప్పుడు 2024లోని వాళ్ళు ఎప్పుడైతే షేర్స్ డబ్బులు డైరెక్ట్గా 2 లక్షల రూపాయలు వేయడం మొదలెట్టారో 2005 జనవరిలోనే మీ కేసు అయితే వేసాం. ఈ రోజు అయితే 16 సంవత్సరాలు లేట్ చేస్తున్నారు, 17 సంవత్సరాలు లేట్ చేస్తున్నారు అంటే మేము 2024 వరకు కూడా మీ అందరూ అందులో షేర్ హోల్డర్స్, మా అందరికీ షేర్ లెటర్స్ ఉన్నాయి. షేర్ బాండ్స్ ఇవ్వండి, సర్టిఫికేట్లు ఇవ్వండి అంటే ఇంకా కంపెనీ రాలేదు కదా ఇస్తామని చెప్పి కంపెనీ 2011లో చాలా తెలివిగా కలెక్టర్ లెటర్ పెట్టారు. మా కంపెనీ రాలేదు, బాక్స్ షేర్ తీయలేదు కాబట్టి ఈ షేర్లన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. ఎప్పుడైతే కంపెనీ పెడతారో లేకపోతే ఎప్పుడైతే ఈ JSWలు IPO రిలీజ్ చేస్తారో ఆ రోజు వీళ్ళందరికీ షేర్ లెటర్లు, షేర్ బాండ్లు ఇవ్వడం జరుగుతుంది. 2011లో కూడా ఒక లెటర్ ఇచ్చారు.